తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిరుద్యోగుల కోసం. రాజకీయ నాయకులందరికీ ఉద్యోగాలు వచ్చినాయి తప్ప 1952 ఉద్యమం నుంచి నేటి వరకు రాజకీయ నాయకులందరికీ కూడా వార్నింగ్ ఏంటంటే, నేపాల్లో ఎట్లయితే ట్రీట్మెంట్ జరిగిందో మీ పాపాలు పండినాయి. రాజకీయ నాయకుల స్వార్థపరమైన రాజకీయ నాయకులందరికీ నేపాల్ ట్రీట్మెంట్ తప్పదు. మిమ్మల్ని అందరినీ కాళ్ళు చేతులు ఇరగొట్టి కేపాల్కి పంపాలా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? డైరెక్ట్ వార్నింగ్ నిరుద్యోగులకి. ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రొఫెసర్లు కూడా వాళ్ళ యొక్క డిప్రెషన్ మోడ్లో, ఇవాళ అశోక్ సార్ లాంటి ఒక మేధావి కూడా ఎటువంటి దిక్కుతోచని పరిస్థితి హింసాయుత చర్యలకు పాల్పడుతున్నారంటే, తెలంగాణ సమాజంలో ఉన్న 76 లక్షల మంది విద్యార్థులు, 50 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఇవాళ డాక్టర్ హరికృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి నిలిచి గెలవాలి. రాజకీయ నాయకుల చేతుల్లో నిరుద్యోగులు బందీ కావద్దు. 50 లక్షల మంది నిరుద్యోగులారా మీరు కదలిరండి. చిన్న చిన్న గ్రూపులు ఏమైనా ఉంటే ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టండి. 60 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు నిరుద్యోగులు వాడుకుంటున్నాయి. కాబట్టి ఇలా హరికృష్ణ గారు కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్న అస్మా కానీ, ప్రత్యూష కానీ, వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు కదిలిర్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రాహుల్ గాంధీ, you promised so many promises but you are 100% failed. We are shame on you, Mr. Rahul Gandhi, Madam Sonia ji. This is the final warning from Telangana Youth and Employment. తప్పకపోతే మీకు కేపాల్ లాగా, నేపాల్ లాగా, శ్రీలంక లాగా ఉద్యమాన్ని మీరే ఆవాల్సింది. రేవంత్ రెడ్డి గారు, మేము ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంతవరకు మీరు నిరుద్యోగులతో చర్చలు జరపలేదు. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు చర్చలు జరగకపోతే మమ్మల్ని యుద్ధంలోకి మీరే దింపుతున్నట్టు. రేవంత్ అన్న, మీరు నాకు పర్సనల్గా తెలుసు, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిరుద్యోగులతో ఇమీడియట్గా చర్చలు జరపండి. నిరుద్యోగుల వల్లనే మీరు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. మీరు గినక వారం రోజుల్లో నిరుద్యోగుల్ని చర్చలకు పిలవకపోతే మేము యుద్ధానికి సిద్ధం, ప్రాణ త్యాగానికైనా సిద్ధం. తెలంగాణ అంటేనే నిరుద్యోగులు, తెలంగాణ అంటేనే విద్యార్థులు. మమ్మల్ని జైల్లో పెడతారా, ఎన్కౌంటర్లు చేసుకుంటారా, కేసులు పెడతారా? మేమైతే శాంతి కామకులం, పీస్ఫుల్గా అడుగుతున్నాం. చర్చలకు పిలవండి, వీలైనంత వరకు వీళ్ళ డిప్రెషన్ని తొలగించండి. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నా అది ప్రభుత్వ బాధ్యతే. ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వ బాధ్యతే. ఇప్పటికే మా పిల్లల్ని చాలామందిని గత 3 రోజుల నుంచి కేసులు పెడుతున్నారు. ఇవాళ హరికృష్ణ గారికో నాకో ఎందుకు రావాల్సి వచ్చింది? మేము ఎందుకు మీకు మద్దతు చెప్పాల్సి ఉంటే, పౌర సమాజంలో ఉన్న కోదండరామ్ కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, 71 మంది పౌర సమాజంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పనిచేసిన మేధావులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా కేటీఆర్ దగ్గర నుంచి కవిత వరకు అన్ని పార్టీల నాయకులు అమర దీక్ష కూర్చోవాలి. 2 లక్షల ఉద్యోగాలు తప్ప తెలంగాణలో ఇంకో డిమాండే లేదు. కేసుల గురించి చెప్పండి. ఇప్పటికిప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు 11 మంది మీద కేసులు అయినాయి కదా, వాళ్ళు అనర్హులు అవుతారు. మరి ఎట్లా పరిస్థితి? ఇది ప్రభుత్వం వడ్డించేటోడు మనోడు అయితే 69 ఉద్యమంలో జైల్లోకి పోయిన జైలే ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి అట్లా అంటే రేవంత్ రెడ్డి మీద 120 కేసులు ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులు దేనికి అవుతున్నాయి? మా ఉద్యోగాలు మాకు అన్నందుకు కేసులు అవుతున్నాయి. వాళ్ళు ఏమన్నా బాంబులు వేసిర్రా, లేకపోతే వాళ్ళు ఏమైనా చంపిర్రా? నేపాల్లో శ్రీలంక లాగా రావాలా? అంటే మీ ఇళ్ళని ముట్టడించి మిమ్మల్ని కాళ్ళు చేతులు ఇరగొట్టి మిమ్మల్ని ప్యాకప్ చేసేదాకా ఇట్లనే చేస్తారు. తెలంగాణ ఓర్పుతో ఉంది. తెలంగాణ విద్యార్థులు 5 రూపాయల భోజనం చేసి పాపం ఉద్యోగం కావాలంటున్నారు. దయచేసి హింసకు ప్రేరేపించకండి. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆర్ లైక్ మై బ్రదర్. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ సివిల్ సొసైటీ. ఒకవేళ వారం రోజుల్లో నువ్వు చర్చలకు పిలవకపోతే బిడ్డ నీ సంగతి ఏందో నేనే చూస్తా. నన్ను చంపుతావా, ఎన్కౌంటర్ చేస్తావా చేసుకో. 50 లక్షల మంది నిరుద్యోగ తమ్ముళ్ళు తప్పుతో చెప్తున్నా, నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే వారం రోజుల్లో చర్చలకు పిలుచు, లేకపోతే ఢిల్లీలో మూవ్మెంట్ చేస్తాం. మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం సోనియాజీ, మేడం ప్రియాంకజీ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్, దిస్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ సివిల్ సొసైటీ. ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ చేస్తే మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులే. కాబట్టి మా ఆస్మా కానీ, మా ప్రత్యూష కానీ, మా జనార్దన్ కానీ, మా రవి కానీ, ఇక్కడున్న అంతా నిజమైన నిరుద్యోగులు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో లోఫర్లు, బ్రోకర్లు, టీఆర్ఎస్లో లోఫర్లు, బ్రోకర్లు, పేటీఎం అంటే మీరు రంగులు మార్చే ఊసరవేళలు. ఎవడన్నా ఇంకొకసారి నిరుద్యోగుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడుక కాళ్ళు చేతులు ఎరగకూడదని చెప్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఆగినాం. ఫైనల్ వార్నింగ్ ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ నిరుద్యోగులు తరపుతూ చెప్తున్నా, మేమిద్దరం అవసరమైతే ఆమరణ దీక్ష కూర్చుంటాం, జైలుకు పోతాం. దమ్ముంటే రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, వారం రోజుల్లో చర్చలకు పిలువు రేవంత్ అన్న. అనవసరంగా హింసకి రెచ్చగొట్టకు. తెలంగాణ విద్యార్థులు ఓపికతో ఉన్నారు, 50 లక్షల మంది ఓపికతో ఉన్నారు. డిబేటు, డిస్కషను, డైలాగు ఖచ్చితంగా మేము ఒక 2-3 రోజుల్లో మేము వర్క్షాప్ పెడతాం, కార్యాచరణ పెడతాం. నిరుద్యోగ సంఘాలన్నీ ఒకటే ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులకు ఎవరు ఆశపడట్లేరు. ఇక్కడ పేటీఎం బ్యాచ్ ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా నిజమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, గరీబోళ్ళు. కాబట్టి 50 లక్షల మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మిస్టర్ రాహుల్ గాంధీ, యూ షుడ్ రెస్పాన్స్ అండ్ రియాక్ట్, అదర్వైజ్ వీ విల్ కమ్ టు యువర్ హోమ్ ఆల్సో. You don't know the power of Telangana youth. This is final warning from Madam Sonia ji also. Madam, we are requesting you,
because of you we elected your Congress government. Madam Sonia ji, this is final warning from Telangana youth. Please protect and respect and democratically we are requesting you, please solve this problem. Otherwise we start real war in Telangana movement.